ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం రసవత్తరంగా మారింది. రాజకీయ ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీలు దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇప్పుడు అధికారం కోసం ముక్కోనపు పోరు మొదలైందా అనే చర్చ నడుస్తోంది. అయితే ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ రంగులోకి దిగడం, మరోవైపు రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం కమల దళాన్ని ఎరకాటంలోకి నెడుతున్నాయా? నిజంగానే బీజేపీ పట్టు కోల్పోతుందా, లేక ఇది రాబోయే ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాత్మక నిశ్శబ్దమా? ఇంతకు నార్త్ తెలంగాణలో కాషాయ పార్టీ పరిస్థితి ఏంటి? తాజా పరిణామాలతో ఉత్తర తెలంగాణ రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉత్తర తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కుతున్నాయి. ఒకప్పుడు ఏకపక్షంగా కనిపించిన రాజకీయ సమీకరణాలు ఇప్పుడు పూర్తిగా మారిపోతున్నాయి. రాజకీయ ఆధిపత్యం కోసం మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో రాజకీయ పోరు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ తన స్థానాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ పూర్వ వైభవం కోసం కసరత్తు చేస్తోంది. అధికార కాంగ్రెస్ మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఎక్కడ కూడా దూకుడు తగ్గించడం లేదు. ఈ త్రిముఖ పోరులో చివరికి పైచేయి ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది. ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలలో అధిక శాతం మంది ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించడం కమలదళం బలానికి నిదర్శనం. అంతేకాకుండా కరీంనగర్, నిజామాబాద్ వంటి కీలక నగరాల్లోని కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో కరీంనగర్ పీఠాన్ని దక్కించుకుంది. నిజామాబాద్లో త్రుటిలో మేయర్ పీఠాన్ని కోల్పోయిన గణనీయమైన సీట్లు సాధించడం బీజేపీకి కలిసొచ్చిన అంశాలు. దీంతో బీజేపీ నేతలు తమ రేసులో వెనకబడలేదని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఖరిని ప్రశ్నిస్తూ తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ పట్టును బీజేపీ కోల్పోతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. దాదాపు ఏడాది కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ మైదానంలోకి దిగడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన తేజం కనిపిస్తోంది. జగిత్యాల పర్యటనతో ఆయన తనదైన శైలిలో రాజకీయాన్ని మొదలుపెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేతల చేరికతో పార్టీ మరింత బలపడుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వంటి వారి చేరిక బీఆర్ఎస్ కు అదనపు బలాన్ని చేకూర్చింది. ప్రభుత్వంపై, ముఖ్యంగా కరెంటు, ఎరువులు, హైడ్రా వంటి అంశాలపై కేసీఆర్ చేస్తున్న విమర్శలు పార్టీ క్యాడర్ను ఉత్సాహపరుస్తున్నాయి. పాత కోటలను తిరిగి గెలుచుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు స్పష్టమైపోతోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి సభలు, సమావేశాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు మేడిగడ్డ పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఆయన విమర్శల దాడి చేస్తున్నారు. ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తానని సవాలు విసరడం ద్వారా రేవంత్ తన దూకుని ప్రదర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలతో కాంగ్రెస్ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో మరింత ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఉత్తర తెలంగాణలో ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం నడుస్తుందనే వాదనను బీజేపీ నేతలు కొట్టిపడేస్తున్నారు. పార్టీ డీలపడిందని భావిస్తున్న వారికి బీజేపీ నేతలు ఘాటుగానే సమాధానమిస్తున్నారు. రామచంద్రరావు, రఘునందన్ రావు, అరవింద్, బండి సంజయ్ వంటి నేతలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ శైలిని విమర్శిస్తూనే కేసీఆర్ పాలనలోని లోపాలను ఎండగడుతున్నారు. తాము ఎవరికీ లొంగేది లేదని, ప్రజలండతోనే ముందుకు సాగుతామని వారు స్పష్టం చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య ఉన్న అవినీతి బంధాన్ని ప్రజల ముందుకు తెస్తూ కమలదళం తన వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోందట. మొత్తానికి తాజా రాజకీయ పరిణామాలతో ఉత్తర తెలంగాణ పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి. అధికారం కోసం మూడు పార్టీల మధ్య సాగుతున్న ఈ హోరాహోరీ పోరు ఎటువంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. ఒకవైపు బలం కోల్పోకుండా ఉండాలని బీజేపీ, మళ్లీ పుంజుకోవాలని బీఆర్ఎస్, ఆధిపత్యాన్ని చాటాలని కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. ఈ హై వోల్టేజ్ పొలిటికల్ గేమ్ ఎవరికి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.